అప్పుడు మళ్ళీ ఇప్పుడు సో అన్నట్టుగా అప్పుడు ఎలా బిహేవ్ చేశారు. సో ఇంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు, సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేశారు. సో అపాలజీస్ చెప్పడం, సో పోస్టులు పెట్టడం. సో వీటన్నిటిని బ్రీఫ్‌గా చెప్పకుండా ముందుగా చెప్పుకోవాలంటే శ్రీరెడ్డి గురించి. సో శ్రీరెడ్డి మాట్లాడిన మాటే లేదు. ఈవెన్ షర్మిల గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో వాటెవర్ ఇట్ అందరి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి, సిబిఎన్ గారి గురించి, సో అందరి గురించి. సో ఇప్పుడైతే గవర్నమెంట్ చాలా సీరియస్‌గా ఉంది. సో శ్రీరెడ్డి గారి గురించి అప్పుడు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా మీద ఏం చేసుకుంటారు జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి చెప్తాముండని. థూ, నీ పెళ్లిళ్ళు, నువ్వు, నీ వ్యవహారాలు, నీకు అసలు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా? నీకంటూ ఒక జాలి ఏడ్చిందా? ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు. నీతులు చెప్తాముండని. నీ బతికేందే? నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్లి ముండా. నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని. సో జూన్ 4న కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీరెడ్డి గారి రియాక్షన్ ఎలా ఉంది? అప్పుడు మళ్ళీ ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను, మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. థ్యాంక్ యూ. అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారు కూడా చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. సో అప్పుడు ఇలా మాట్లాడి ఒకసారి చూద్దాం. ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక, ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకులు అసలే ఈ లోకంలో సిక్కులేని నా కొడక. సో పోసాని కృష్ణమురళి గారిది మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అపాలజీ కోరిన తర్వాత. సో నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నానని చెప్పి మరొకసారి కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఆ క్లిప్ చూద్దాం. ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి. సో అదేవిధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి బోరుగడ్డ అనిల్ గారిని కూడా సో ఆల్రెడీ రిమాండ్ లో ఉంచడం జరిగింది. సో బిఫోర్ రిమాండ్, సో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, రెచ్చిపోయి మాట్లాడారు. సో ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇంటికి వస్తాను రే, గుచ్చి నా కొడక నీకు తాట తీస్తాను. పవన్ కళ్యాణ్ కాదు, వాడిని పుట్టించిన వాడు అయ్యి కూడా నేను కాపాడలేడు. నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా? సెన్సార్ లేకపోవడం వల్ల సో సోషల్ మీడియాలో ఏది నచ్చుతుంది మాట్లాడడం జరిగింది. సో తర్వాత ఫైనల్ గా బోరుగడ్డ అనిల్ సఫర్ అవ్వడం జరిగింది. సో ఎవరు ప్రోద్బలంతో నేను మాట్లాడడం జరిగింది. సో కొంతమంది నాయకుల వల్ల నేను అలా మాట్లాడని చెప్పేసి అపాలజీస్ కోరడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్. రామ్ గోపాల్ వర్మ సో గొప్ప డైరెక్టర్, మంచి సినిమాలు తీసేవాడు, సో మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్. సో తర్వాత శివ లాంటి గొప్ప మూవీస్ తీయడం జరిగింది. సో తర్వాత పొలిటికల్ గా మాట్లాడడం జరిగింది. సో ఆయన ముందస్తు బెయిల్ కూడా కోవడం జరిగింది. సో మరి బెయిల్ వస్తుందా లేదా అది సో వాట్ ఎవర్ ఇట్ యాజ్ పర్ రూల్ గా ఉంటుంది. సో అదేవిధంగా ఫైనల్ గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో ఎక్కువ వీళ్ళందరికీ కానీ, మిగతా వాళ్ళందరికీ కానీ సోషల్ మీడియాలో మంచిగా తన కోచింగ్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అంటే సజ్జల భార్గవ్. సో సజ్జల భార్గవ్ని సోషల్ మీడియా కన్వీనర్ గా ఉంచడం జరిగింది. సో వీటన్నిటి సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సజ్జల భార్గవ్ గారు ఏం మాట్లాడో ఒకసారి విందాం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి సామాన్యుడి విజయం. ఈ విధంగా మాట్లాడడం, మళ్ళీ అపాలజీస్ అడగడం, సో ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, సో వాట్ ఎవర్ ఇట్ అని సో ఈ విధంగా అయితే ఉంది. ఎవరు ఎలాంటి వ్యక్తులైనా కూడా పొలిటికల్గా మాట్లాడినప్పటికీ ఎవరికి ఇబ్బందికరంగా ఉండకుండా మాట్లాడితే అదే చాలు. మరి వీళ్ళ యొక్క కేసుల మీద మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. అది ట్రూ ఆర్ ఫాల్స్ వాట్ ఎవర్.